హలో ఫ్రెండ్స్, మనందరికీ ఫేవరెట్ ఆట అయిన క్రికెట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, ఒక ఓవర్లో వరుసగా 6 బాల్స్లోనూ 6 సిక్స్లు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్ మన భారతదేశానికి చెందిన రవిశాస్త్రి. ఆ మ్యాచ్లో అతడు 200 పరుగులు సాధించి ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డుకెక్కాడు. నెంబర్ 2, క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా బౌల్ అయిన ఫాస్టెస్ట్ బాల్ స్పీడ్ ఎంతో తెలుసా మీకు? దాని వేగం గంటకు 161.3 కిలోమీటర్లు. ఇంత ఫాస్ట్గా బౌల్ చేసిన బౌలర్ పేరు షోయిబ్ అఖ్తర్. 2003 సంవత్సరంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో షోయిబ్ అఖ్తర్ ఈ బాల్ని బౌల్ చేశాడు. ఇప్పటిదాకా ఇదే ఫాస్టెస్ట్ బాల్గా క్రికెట్ చరిత్రలో నమోదైంది. నెంబర్ 3, ధోని ఇండియన్ క్రికెట్కి ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. కానీ ఒక్క విజయం మాత్రం సాధించలేకపోయాడు. అదేంటంటే ధోని సాధించిన వన్డే సెంచరీలు, టెస్ట్ సెంచరీలు అన్ని ఆసియా ఖండంలో మాత్రమే సాధించాడు. ధోని 10 వన్డే సెంచరీలు, 6 టెస్ట్ సెంచరీలు సాధించాడు. అయితే ఇవన్నీ పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియాలో మాత్రమే సాధించాడు. అంటే ఆసియా ఖండంలో అన్నమాట. ఆసియా ఖండం బయట ధోని ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ధోని విజయాల పరంపరలో ఇదొక్కటి చిన్న వెలితిగా అనిపిస్తుంది కదూ. నెంబర్ 4, ఇంగ్లాండ్కు క్రికెట్లో మొదటి వరల్డ్ కప్ ఉమెన్స్ జట్టు సాధించింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఇంగ్లాండ్ మెన్స్ జట్టు క్రికెట్ వరల్డ్ కప్ సాధించింది. సో లేడీస్ ఫస్ట్ అన్నమాట. నెంబర్ 5, క్రికెట్లో రికార్డుల విషయానికి వస్తే సచిన్ తెండూల్కర్ పేరు లేకుండా ఎలా ఉంటుంది? 329 ఇన్నింగ్స్ ఆడి 15,971 పరుగులు సాధించాడు సచిన్ తెండూల్కర్. అందుకే సచిన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. నెంబర్ 6, టెస్ట్ మ్యాచ్లో మొట్టమొదటి బాల్లోనే సిక్సర్ కొట్టిన మునగాడు ఎవరో మీకు తెలుసా? అతనే వెస్టిండీస్కి చెందిన క్రిస్ గేల్. 2012లో ఢాకాలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మొట్టమొదటి బాల్నే బౌండరీ అవతలికి పంపి 6 పరుగులు సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్ ఒక్క క్రిస్ గేల్ మాత్రమే. నెంబర్ 7, భారత జట్టులోనూ ఇంగ్లాండ్ జట్టులోనూ కూడా ఆడిన ఒకే ఒక ప్లేయర్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడి. ఇప్పటి బాలీవుడ్ మూవీ హీరో సైఫ్ అలీ ఖాన్ కి తాతగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఇంగ్లాండ్ జట్టులో ఆడాడు. భారతదేశం సొంతంగా క్రికెట్ జట్టు ఏర్పాటు చేసుకున్నాక అందులో కూడా ఆడాడు. ఈ విధంగా 2 దేశాలకు ఆడిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. నెంబర్ 8, ఇక ఇప్పుడు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందామా? సచిన్ తెండూల్కర్ పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాడని మీకు తెలుసునా? విషయం ఏమిటంటే సచిన్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడడానికి 2 సంవత్సరాల ముందు, అంటే 1987లో బొంబాయిలో ఇండియా పాకిస్తాన్లో మ్యాచ్ జరిగింది. అది ఎగ్జిబిషన్ మ్యాచ్. అప్పుడు జావేద్ మియాందాద్ ఎందుకో ఆ మ్యాచ్లో హాజరు కాలేకపోతే అతని స్థానంలో సచిన్ తెండూల్కర్ ఫీల్డింగ్ చేశాడు. అలా సచిన్ తెండూల్కర్ పాకిస్తాన్ తరపున కూడా ఆడాడనమాట. నెంబర్ 9, ఇక క్రికెట్ చరిత్రలోనే షార్టెస్ట్ మ్యాచ్ ఏదో తెలుసా మీకు? 2009 సంవత్సరంలో యాంటీగువాలో వెస్టిండీస్కి ఇంగ్లాండ్కి జరిగిన మ్యాచ్ కేవలం 10 బాల్స్లో ముగిసిపోయింది. పూర్ ఫీల్డ్ కండిషన్స్ వల్ల 10 బాల్స్కి మించి ఆ టెస్ట్లో బౌల్ చేయలేకపోయారు. క్రికెట్ చరిత్రలో అత్యంత షార్టెస్ట్ మ్యాచ్ ఇదే. ఇవి క్రికెట్ గురించిన కొన్ని ఫ్యాక్ట్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక బీ హ్యాపీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.